సారు అప్పుడు మొదలు ఒక పారు చూసినప్పటికి ఇప్పటికి పెద్ద మనిషి అయినావు నువ్వు మంచి తెల్లగా అడ్డం పెట్టుకొచ్చుకున్నావు. నేను అప్పుడు ఆనంద్ సినిమా అప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంటే చూసిన. 20 years అయినా ఎట్లా ఉంటాము, 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది. సో ఇంకా 25 ఏళ్ళు అప్పుడే అంటే నీ గురించి ఏం చెప్పినారు అంటే సారు, శేఖర్ కమ్ముల సార్ అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చి ఆడ ఉద్యోగం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తున్నా అంటే మేము అందరం తిట్టుకున్నాం. నేను కానీ ఇంత మంచి సినిమాలు చేస్తావని నాకు తెలియక తిట్టుకున్నా. ఏమనుకోక ఇప్పుడు మనసులో పెట్టుకోకుండా చెప్పేసిన. మంచిగా వాళ్ళని ఆయన బాగా చదివిపించి అక్కడ అమెరికాకు పంపిస్తానంట. ఏం రోగం గిట్లా వచ్చి సినిమాలు చేస్తాను వచ్చిండి సార్ అని అందరం తిట్టుకున్నాం. కానీ నీ ఎంట నిన్ను చూసి మస్తు మంది ఎంటకెచ్చిండ్రు సార్. తెలుసా సార్ నీకు ఈ లెక్క తెలుసా? కదా అమెరికాకు పోయిన వాళ్ళు చాలా మంది పోరలు సినిమాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ మా చైతన్యరావు మంచిగా ఉద్యోగం చేసుకుంటూ వచ్చేసిండు. ఇక ఇట్లా వచ్చిన పోరలు మస్తుగా ఉన్నారు. ఎందుకంటే శేఖర్ కమ్ముల సార్ని చూడలేదా, ఇగో ఈ ముచ్చట చాలా మందికి ఆదర్శమైన అమెరికాకు పోయి వచ్చి ఇట్లా సినిమాలు చేయొచ్చు అనేటోళ్ళకు. ఇప్పుడు మొన్న ఒక కొత్త ఆయన వచ్చిండు సుబ్బమాధవరపని, ఆయన ఒక సినిమా చేసిండు అమెరికాకి నుంచి వచ్చి. ఏమి సార్ మీరు ఇట్లా మా శేఖర్ కమ్ముల సార్ మాకు ఆదర్శం అని వచ్చి అమెరికాకి పోయిన వాళ్ళకి అందరికీ శేఖర్ కమ్ముల సారే ఆదర్శం. సరే ఈ సినిమా కుబేరా అని తీసినావు నువ్వు, ఒక ఆనందు ఒక ఫిదా ఒక లవ్ స్టోరీ గీసుంటే సినిమాలు చేసేటో నువ్వు ఏకదమ్మున ఒక పరగి కుబేరా అని తీసినావు సార్. అది అంటే ప్రతివాడు ఒకటే సినిమాలు తీయలేరు కదా, కథలు ఉంటాయి. కథ నుంచి చేసి కొత్త కథలు పుడతాయి, కొత్త కథలు చెప్పాలి, వేరే ప్రపంచం మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరు అంటే కథ అనేది ఎవరినో ఒకరిని రిప్రజెంట్ చేయాలి. అంటే వాళ్ళు అన్వయించుకోవాలి, మా కథ చెప్పిండని సంతోషపడాలి కదా. ఎప్పుడు కాలేజ్ స్టోరీలు, ఎప్పుడు అమ్మాయిల కథలు, ఇట్లనే లవ్ స్టోరీలు కాకుండా ఒక వేరే కొత్త ప్రపంచం ఉంది మనకి. 2 ప్రపంచాలు ఉన్నాయి, ఆ ప్రపంచాల కథ చెప్దామని. అలా ఉన్న ఈ స్టేజ్ మీద మాట్లాడినావు కదా సారు. అమ్మ ప్రేమ యాదవునికైనా ఒకటే, అమీర్కైనా ఒకటే. అట్లనే దేశానికి ఇట్లా యాదవుడైనా గొప్పోడైనా అంటే తరగతులు తేడా ఉన్నా కూడా ఒకటే లెక్క ఉండాలి అనేది ఆలోచనతో చేసిన అన్నావు. మరి పేరెందుకు కుబేర్ పక్కకు మరి గరీబ్ అని పెట్టవా? అవుతాడు, అది సినిమా చూడండి. సినిమా చూస్తే అంటే కుబేర్ గరీబ్ అవుతాడు, గరీబ్ కుబేర్ అవుతాడా? అది చూడాలి, చూస్తే అర్థమవుతుంది నీకు. పేరుది అంటే డబ్బుల గురించి కాబట్టి కుబేర్ అని పెట్టినాము. ఇందులో ఎవరు కుబేరా, ఎవరు ఎట్లా అవుతారు అనేది సినిమా చూడాలి. సినిమా చూస్తుంది సార్. అందులో బుడ్డరీలు ఇడిచిండ్రు కదా, టీజర్ ట్రైలర్ అని ఒకటి ఇడిచిండ్రు ఫోన్లో. బుడ్డరీలు చూసిన నేను చూస్తే ఈ బక్కాయన ఉన్నాడు, ఎంత గట్టిగా ఖచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే కోపంతో. నువ్వు ఇస్తుంటే రౌడీలను పెట్టవు కదా సార్ మామూలుగా సినిమాలల్లో. మన సినిమాలలో మన రౌడీలు అంటే మన లెక్కనే ఉంటారు రౌడీలు, కానీ ఈయన పెద్ద రౌడీలు కనబడుతున్నాడు. పెద్ద రౌడీ అంటే అంత ఏం రక్తం అనేది నరికేసే కొరికేసే రౌడీ కాదు. బేసిక్గా ఆయన యాక్చువల్లీ నిజంగా రౌడీలు ఎవ్వరు మనకు చెప్పి చేయరు, కనిపించకుండా చేస్తుంటారు. మన దేశం పరిస్థితి అది. అంటే మీకు రౌడీజం చేస్తున్నాను కూడా తెలియకుండా చేసేవాళ్ళు కోట్ల మంది ఉంటారు. సో అలా ఉంటాడు ఆయన. సో అది సో నీకు రౌడీజం ఆయన చేస్తూ ఉంటాడు, కానీ ఆయన చేస్తున్నట్టు కూడా తెలియదు నీకు. ఈ ధనుష్ సార్ ఉన్నాడు కదా, ఈ పిల్లగాడు, ఆ పిల్లగాడు ఉన్నాడే బక్కగా, మామూలుగానే బక్క పిల్లగాడు, చాలా బక్క పిల్లగాడు. అంటే మంచి పవర్ఫుల్ పిల్లగాడు కానీ చాలా బక్క పిల్ల. ఆయన గిట్ల ఇంకా బక్కగా గమ్మన్నమాట పాపం. నన్ను ఎవరు ఇదివరకు దాకా బక్కగా గమ్మన్నాము, డైరెక్టరే లేడని చెప్తున్నాడు. అది ఎందుకంటే ఆ పాత్ర లాంటిది. అంటే ఆ పాత్ర ఆకలి, ఆ పాత్రలో ఆకలి ఉంటుంది అట్లాంటి వాడు అనమాట. సో అది బక్కగా ఉండాలి, నువ్వు అట్లా నిజంగా కనిపించాలి అంటే చేసిండు ఆయన. మొత్తం అయిండు పక్కగా. ఎన్ని కిలోలు తక్కువ చేసినావు సార్ ఆయన? చాలా తగ్గిండు బేసిక్గా, కానీ అంటే ఎన్ని కిలోలు అని తెలియదు కానీ బాగా పక్కగా అయింది. అది ఆయన అంత కష్టపడతాడు, క్యారెక్టర్లో అంత ఇమిడిపోతాడు అనమాట, అంత బాగా చేసిండు.